యాక్చువల్గా నా పేరు వచ్చేసి నాగపూడి దేవరాజు. మాది రాజానగరం జిల్లా ఎల్లారెడ్డి మండలం. మాస్టర్ స్కూల్లో నేను వ్యాయామోపాధ్యాయుని పనిచేస్తాను. దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారుని విద్యార్థి దశలో నేను ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తర్వాత నేను పాటలు రాస్తాను, కవితలు రాస్తాను. అంటే ఈరోజు విషయం ఏంటంటే మాకు ఒకటి తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు ఒక బాధ మాకు ఉంటే మాకు ఈ తెలంగాణ సాహిత్య ఆధ్వర్యం ఇక్కడ మాకు ఈరోజు ఇలాంటి ఒక ఏర్పాటు చేసి సత్కారం చేయడం ద్వారా మాకు రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా గుర్తించడం మాకు ఎంతో ఆనందదాయకం. కాబట్టి ఇంకా చాలా మాలాంటి ఎంతో మంది ఇంకా అంటే చీకట్లోనే ఇంకా అజ్ఞానం చేస్తున్న చాలా కవులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలా మంది వెలిగించే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మేమైతే సంతోషకరమైన విషయం. కాబట్టి ఇంకా ఎంతో మందికి అవకాశం కలగాలి. నా పేరు నాగపూడి దేవరాజు. యాక్చువల్గా రచయితగా మీరు ఏమేమి రాశారు? యాక్చువల్గా నేను బాలల కవితలు రాస్తాను. యాక్చువల్గా కవితలు, రచనలు, వాటితో పాటు సాహిత్యం అనేది నాకు చాలా ఇష్టం. కాబట్టి పిల్లల్లో మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఎట్లా మనం మేము పెంపొందించాలని కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అదే ఒక మూడుతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది ఇంకా అది ప్లానింగ్ చాలా ఉంది. కొన్ని కవితలు, రచనలు పిల్లలతో రాయించి కూడా ఒక వేరే బుక్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చైర్మన్ అవార్డు కూడా అందుకున్నారు. యంగ్ పర్సన్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. యాక్చువల్గా ఎందుకంటే అంతరించిపోతున్నాను ఏమంటున్నా అంటే కవిత జయంతులు అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ సందర్భంలో చాలా మంది ఎంతో మేము రోడ్లపై వచ్చి 1 వరకు అలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. దానిలోనే భాగంగా ఇప్పటి వరకు మాకు ఎలాంటి గుర్తింపు లేదు. నేను ఒక 7th 8th క్లాస్ నుంచి నేను ఉద్యమంలో అప్పుడు నా ఏజ్ వచ్చేసి 12 years 13 years యాక్చువల్గా. అప్పుడు నేను రోడ్లపై వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా సార్. మీకు టార్గెట్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ అంబిషన్? నా గోల్ వచ్చేసి యాక్చువల్ నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ సార్ ఇప్పుడు. దాంతోపాటు నేను ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఒక పీఈడీగా పనిచేస్తున్నాను. మాస్టర్ స్కూల్లో డ్రీమ్ వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్. దాంతోపాటు కూడా ఒక మంచి ఒక సినీ ఇండస్ట్రీలో కవితలు రాయాలి, పాటలు రాయాలి, చిత్రాలు రాయాలి కాన్సెప్ట్ నాకు డ్రీమ్ ఉంది సార్. అది ఇదో అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ సార్.